హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 64 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఒక ఎస్రంగ్ గేట్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా నేల మీద కాదు స్కై లో అనమాట. అండ్ గైస్ ఇది ఫస్ట్ టైం అనమాట ఒక ఎస్రంగ్ గేట్ అనేది ఓపెన్ అవడం ఈ వరల్డ్ లో. అండ్ ఆల్సో మన సో ఎస్రంగ్ కంటర్స్ అందరికి వాళ్ళ పాస్ట్ లో ఒక మెంబర్స్ వెనక్కి తెప్పించేస్తాడు. అండ్ దాంతో వీళ్ళందరికీ గుర్తొస్తుంది ఎస్రంగ్ గేట్ లో మోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా అండ్ డేంజరస్ గా ఉంటాయని. సో అందుకే వీళ్ళందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే మన సుహో తన షాడో ఐటమ్స్ ఇస్తాడు వీళ్ళకి, అండ్ దాంతో వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ గా అయిపోతారు. బట్ గైస్ అయినా సరే వీళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళని హెల్ప్ పడుతారు టు క్లియర్ ద ఎస్రంగ్ గేట్ అని అట్లా ఈ విషయం థామస్ గడికి తెలుస్తుంది. అండ్ యాక్చువల్గా అయితే థామస్ గడు ముందు కొరియాకి వద్దామని అనుకుంటాడు సుహో కోసం, సుహోని లేపడానికి. ఎందుకంటే వీడు అనుకుంటాడు సుహో అండ్ అస్రా గిల్లు వాళ్ళు కలిపి వీడి మనుషుల్ని లేపేసినారని ఈజిప్ట్ లో ఓపెన్ అయిన డంజన్ లో. సో అందుకే వీడు అస్రా గిల్లు వాళ్ళని లేపేస్తాడు అండ్ వాళ్ళ దగ్గర నుంచి సుహో గురించి తెలుసుకుంటాడు. బట్ తర్వాత వీడు కొరియకి రాడు, ఎందుకంటే వీడికి ఎట్లాంటి లాభం రాదు కాబట్టి కొరియకి పోతే. సో అందుకే వీడు కొరియకి పోడు. బట్ ఇప్పుడు వీడు వచ్చేసాడు కొరియాకి. అండ్ గైస్ వీడు కొన్ని కండిషన్లు పెడతాడు అనమాట స్కావెంజర్ గిల్డ్ ఈ ఎస్రంగ్ గ్రేడ్ లో పార్టిసిపేట్ అవ్వాలంటే. అండ్ అవేంటి, చూయిల్ వాళ్ళు వేరే కంట్రీస్ యొక్క హెల్ప్ తీసుకోవద్దంట, ఓన్లీ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళ హెల్ప్ మాత్రమే తీసుకోవాలంట. అండ్ ఆల్సో చూయిల్ వాళ్ళు 80% రివార్డ్స్ ని ఇచ్చేయాలంట థామస్ గాడికి ఈ ఎస్రంగ్ గేట్ లో దొరికినవి. అండ్ అఫ్ కోర్స్ ఈ కండిషన్స్ కి చూయిలు అండ్ జాంగిన్ గాడు ఒప్పుకోరు. బట్ అప్పుడే థామస్ గాడు అంటాడు, మీ ఎస్రంగ్ హంటర్ సుహో వల్ల మా గిల్డ్ ఒక ఇలైట్ మెంబర్ రాండల్ఫ్ పోయాడు. సో అందుకే మీరు మా ఆఫర్ ఒప్పుకోకపోతే నేను సుహోని లేపేస్తా, సుహో రాండల్ఫ్ ని లేపేసినందుకు అని థామస్ గాడు అంటాడు. అండ్ దీంతో చూయిలు అండ్ జాంగిన్ గాడికి ఏం చేయాలో అర్థం కాదు. బట్ గైస్ అప్పటికి మన సుహో వచ్చేస్తాడు. అండ్ తను థామస్ గాడితో అంటాడు, నీకు 80% రివార్డ్స్ కావాలరా, అయితే తీసుకో. బట్ ఆ రివార్డ్స్ ముందు మాకు దొరికితే అవి మావైపోతాయి, బట్ అవే రివార్డ్స్ నీకు ముందు దొరికితే అవి నీవైపోతాయి అని సుహో థామస్ గాడితో అంటాడు. అండ్ గైస్ అట్లా వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఫైట్ చేసుకోపోతారు. బట్ అఫ్ కోర్స్ చూయిలు అండ్ జాంగిన్ వాళ్ళిద్దరిని ఆపేస్తారు వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోక ముందే. అండ్ గైస్ తర్వాత ఒక మీటింగ్ అవుతుంది. అండ్ దాంట్లో చూయిల్ గడు అందరికి ప్లాన్ చెప్తుంటాడు, లైక్ ఎస్రంగ్ గేట్ స్కై లో ఓపెన్ అయింది కదా, అండ్ అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ప్లేన్ ఎక్కి ఆ ఎస్రంగ్ గేట్ లోకి వెళ్ళగలరు. బట్ గైస్ ఆ డంజన్ ని క్లియర్ చేసినాక వీళ్ళు మళ్ళీ బయటకి ఎట్లా వస్తారు, ఎందుకంటే డంజన్స్ లో ఎలక్ట్రానిక్స్ ఏమీ పనిచేయవు కదా. సో అందుకే వీళ్ళు డంజన్ లోపలికి వెళ్ళినాక మళ్ళీ బయటికి రాలేరు కదా. సో దీంతో చూయిల్ గడు అంటాడు, ఆ గేటు రోజు రోజుకి కిందకి వస్తుంది కదా, సో ఆ గేటు నేలకి దగ్గరకు వచ్చినప్పుడు అదే మనకి మంచి ఆపర్చునిటీ అనమాట ఆ గేట్ లోపలికి వెళ్ళిపోవడానికి అని చూయిల్ గడు అంటాడు. అంటే గైస్ ఆ ఎస్రంగ్ డంజన్ నేలకి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు స్పేస్ మ్యానిపులేషన్ చేయగలిగే హంటర్స్ డంజన్ లోకి పోతారనమాట ప్లేన్ లో. అండ్ గైస్ లోపలికి వెళ్ళినాక హంటర్స్ విత్ ఇన్ ఎ డే ఆ డంజన్ ని క్లియర్ చేసేయాలన్నమాట, ఎందుకంటే నెక్స్ట్ డే డంజన్ బ్రేక్ అవుతుంది కాబట్టి. సో అందుకే వీళ్ళు ఒక్క రోజులోనే ఆ డంజన్ ని క్లియర్ చేసేయాలి. అండ్ క్లియర్ చేసినాక డంజన్ ఎట్లకో నేలకి దగ్గరలోనే ఉంటది కాబట్టి అప్పుడు హంటర్స్ అందరు కూడా బయటికి వచ్చేయచ్చు. సో ఇదే అనమాట చూయిల్ గడి ప్లాన్. అండ్ అప్పుడే ఇద్దరు అనుకుంటుంటారు డంజన్ లోకి పోవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది, అట్లాంటిది మనం ఆ ఎస్రంగ్ గేట్ ఒక బాస్ ని డిఫీట్ చేయగలమా, అది కూడా విత్ ఇన్ ఎ డే అని ఇద్దరు అనుకుంటుంటారు. బట్ గైస్ అప్పుడే థామస్ గడు అంటాడు, నా గిల్డ్ అంటే స్కావెంజర్ గిల్డ్ మేమేమి మీతో పాటు ఎస్రంగ్ డంజన్ లోకి పోము, మేము సెపరేట్ గా పోతాం డంజన్ లోకి మీతో కాకుండా అని థామస్ గడు అంటాడు. అండ్ దీంతో చూయిల్ గడు థామస్ గడుతో అంటాడు, ఇది ఒక ఎస్రంగ్ గేట్, సో అందుకే మనం అందరం కూడా కలిసే పోవాలి అండ్ కలిసే డంజన్ ని క్లియర్ చేయాలి, ఎందుకంటే దీనిలో మోషన్స్ చాలా స్ట్రాంగ్ గా అండ్ డేంజరస్ గా ఉంటాయి కాబట్టి అని చూయిల్ గడు అంటాడు. అండ్ దీంతో థామస్ గడు అంటాడు, మీరే కదా ఈ కాంపిటీషన్ ని సజెస్ట్ చేసింది, ఎవరికి ముందు రివర్స్ దొరికితే వాళ్ళకి అవి చెందుతాయి అని. సో అందుకే మనం సెపరేట్ గా పోదాం డంజన్ లోకి. అండ్ ఆల్సో సుహో ఇక్కడ తను నాకు కనిపెట్లే ఇక్కడ కొంపదీసి సుహో పారిపోయిందా నన్ను చూసి భయపడిపోయి అని థామస్ గడు అంటాడు. అండ్ దీంతో చూయిల్ గడు అనుకుంటాడు, సుహోని అండ్ థామస్ గడిని అసలు కలవనియద్దు, ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తే అఫ్ కోర్స్ ఫైట్ చేసుకుంటారు కదా. అండ్ ముందు చూయిలు అండ్ జాంగిన్ ఏదో బేర్లీ ఆపగలిగినారు సుహోని థామస్ గడితో ఫైట్ చేయకుండా. సో అందుకే చూయిల్ గడు అట్లా అనుకుంటాడు, వీళ్ళిద్దరిని అసలు కలవనియద్దు అని. అండ్ గైస్ అప్పుడే పార్క్ గడు థామస్ గడితో అంటాడు, సుహో ఇప్పుడు ఒక డంజన్ లోకి పోయిండు అందుకే తను ఇక్కడికి రాలేదు అని పార్క్ గడు థామస్ గడితో అంటాడు. అండ్ దీంతో థామస్ గడు అంటాడు, సుహో ఇప్పుడు ఎందుకు ఒక డంజన్ లోకి పోయిండు ఎస్రంగ్ డంజన్ లోకి పోయే ముందు అని. అండ్ గైస్ అప్పుడే థామస్ గడు పార్క్ అని అడుగుతాడు, నువ్వు ఎవరు అని. అండ్ దాంతో పార్క్ గడు అంటాడు, నా పేరు పార్క్ అని. అని అప్పుడే థామస్ గడికి గుర్తు వస్తుంది, వీడు కూడా ఒక ఎస్రంగ్ హంటరే అండ్ వీడు కూడా సుహో లాగానే రీసెంట్ గానే ఒక ఎస్రంగ్ హంటర్ అయ్యాడు అని థామస్ గడికి గుర్తొస్తుంది. అండ్ ఆల్సో గైస్ థామస్ గడు పార్క్ గడితో అంటాడు, నీకు మేనర్స్ ఉంది సుహోలా కాకుండా, అండ్ ఆల్సో నీకు నాతో పాటు పంచాలని ఉంటే నన్ను కాంటాక్ట్ చేయు, నేను నీకు ఎక్కువ డబ్బులు ఇస్తా, ఇప్పుడు నీకు వచ్చే డబ్బుల కన్నా ఎక్కువ అని థామస్ గడు అంటాడు. అండ్ దీంతో పార్క్ గడు అంటాడు, ఐ థింక్ అబౌట్ ఇట్ అని. అండ్ గైస్ దీంతో లిమ్ గాడు షాక్ అయిపోతాడు, పార్క్ గాడు వాడి గిల్ ని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని. అండ్ గైస్ తర్వాత పార్క్ గాడు అంటాడు, మనలో ముందు ఎవరు డంజన్ లోకి పోవాలనేది మనం కాయిన్ ని టాస్ చేసి డిసైడ్ అవుతాం, హెడ్స్ వస్తే ఫస్ట్ మేము పోతాం ఎస్రంగ్ డంజన్ లోకి, అండ్ ఒకవేళ టేల్స్ వస్తే ఫస్ట్ మీరు పోండి ఎస్రంగ్ డంజన్ లోకి అని థామస్ గడు అంటాడు. అండ్ అట్లా అన్నాక వాడు కాయిన్ ని టాస్ చేస్తాడు. బట్ గైస్ మనకి ఏమీ
ఏమి పడుతుందో చూపియరు. అండ్ గైస్ తర్వాత పార్క్ గాడు ఆర్ష దగ్గరికి పోతాడు. అండ్ ఆర్ష పార్క్ గాడితో అంటది, నువ్వు కూడా ఇష్టం గేట్ లోకి పోతున్నావు కదా అని. దీంతో పార్క్ గాడు అంటాడు, నేను నీకు చెప్పినా కదా నీ ఇన్సెక్ట్స్ ని యూజ్ చేసి నా మీద స్పై చేయొద్దు అని పార్క్ గాడు అంటాడు ఆర్షతో. అండ్ దీంతో ఆర్ష అంటది, నేనేమి నీ మీద స్పై చేయట్లేదు, నేను సుహోని చూస్తున్నప్పుడు అప్పుడు నాకు తెలిసిపోయింది నువ్వు కూడా ఎస్రాంగ్ గేట్ లోకి పోతున్నావని. అది కూడా ఏదో కో ఇన్సిడెంట్లీ. అండ్ ఆల్సో సుహో నాన్ స్టాప్ గా డంజన్స్ లోకి వెళ్తూనే ఉన్నాడు. అది కూడా ఎందుకు, ఇంకా చాలా స్ట్రాంగ్ గా అయిపోవడానికి, టు డిఫీట్ థామస్ ఆంద్రే. అండ్ థ్యాంక్స్ టు దట్ అబ్సెషన్ సుహో మన ప్రెజెన్స్ ని అసలు ఫీల్ అవ్వలేదు. అండ్ ఇది మనకి మంచిదే. అండ్ నువ్వు సుహోతో పాటు ఎస్రాంగ్ డంజన్ లోకి పోతున్నావు కాబట్టి అందుకే నువ్వు ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసి సుహోతో. అండ్ సుహో నిన్ను నమ్మేటట్టు చేసుకో. అండ్ ఎప్పుడైతే సుహో తన గార్డ్ ని డౌన్ చేస్తాడో అప్పుడు నువ్వు సుహోని లేపి అని ఆర్ష పార్క్ గాడ్ తో అంటది. బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు అంటాడు, నాకు ఈ ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్టే సరిగా అర్థం కాదు, సో అందుకే నేను ఫ్రెండ్ లాగా అవ్వలేను సుహోకి అని పార్క్ గాడు అంటాడు. అండ్ దీంతో ఆర్ష వాడితో అంటది, అయితే నీకు ఇప్పుడు వరకు అసలు ఫ్రెండ్స్ లేరనమాట అని ఆర్ష అంటది. అండ్ ఆల్సో గైస్ ఆర్ష పార్క్ గాడితో అంటది, ఎస్రాంగ్ గేట్ లోకి మేము కూడా రాబోతున్నాము అని. అండ్ దీంతో పార్క్ గాడు ఆర్షతో అంటాడు, నువ్వెందుకు ఎస్రాంగ్ గేట్ లోకి వస్తున్నావు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఆర్ష వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తారు. అండ్ అప్పుడే ఆర్ష పార్క్ గాడితో అంటది, ఆ ఎస్రాంగ్ గేట్ ని క్రియేట్ చేసిందే మేము కాబట్టి అందుకే మేము కూడా ఆ గేట్ లోపలికి వస్తున్నాము అని ఆర్ష అంటది. అండ్ దీంతో పార్క్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అంటాడు, నువ్వు ఒక ఆర్టిఫిషియల్ గేట్ ని క్రియేట్ చేసినావా అని. అండ్ దీంతో ఆర్ష అంటది, మా ఎబిలిటీస్ తో మేము గేట్స్ ని క్రియేట్ చేయొచ్చు, బట్ ఎబిలిటీ అంతకన్నా స్టేబుల్ గా ఉండదు, అందుకే గేట్ స్కైలో ఓపెన్ అయింది అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా కిందికి వస్తుంది అని ఆర్ష అంటది. అండ్ దీంతో ఆర్ష వాళ్ళ ఫ్రెండ్ పియా అంటది, ఆర్ష నువ్వు అంతకన్నా డీటెయిల్ గా పార్క్ కి చెప్పాల్సిన అవసరం లేదు నా ఎబిలిటీ గురించి అని. అండ్ అప్పుడే పార్క్ గాడు ఆర్షని అడుగుతాడు, మీ అబిలిటీతో మీరు వేరే వరల్డ్స్ కి పాత్ ని ఓపెన్ చేయగలరా అని. అండ్ దీంతో ఆర్ష అంటది, నో వే, ఈవెన్ మొనార్క్ ర్యాంక్స్ లో ఉన్న బీన్స్ కూడా అలా చేయలేరు, అంటే వేరే వరల్డ్స్ కి పాత్ ని ఓపెన్ చేయలేరు. అండ్ ఆల్సో నువ్వు ఒకవేళ పియాని టార్గెట్ వేసే తన ఎబిలిటీ కోసం అప్పుడు నేను నీ గురించి సుహోకి చెప్పేస్తా, అప్పుడు నీకు దుల్దిరిపోద్ది, సో అందుకే నువ్వు అట్లా ఏం చేయకు. అండ్ ఎలాగో నువ్వు ఎస్రాంగ్ గేట్ లోకి రాబోతున్నావు కాబట్టి అందుకే మనం అందరం కలిసి పనిచేద్దాం అని ఆర్ష పార్క్ గాడితో అంటది. బట్ గైస్ పార్క్ గాడు అంటాడు, ఐ హావ్ సంథింగ్ ఎల్స్ టు డూ అని. అండ్ గైస్ అపాయింట్ తెలుసా, ఈ ఎస్రాంగ్ టెన్షన్ లకి వెళ్ళాక పార్క్ గాడు థామస్ గాడిని వాడి ఫాలోవర్ లాగా చేసుకోవడానికి ట్రై చేస్తాడంట. ఎందుకంటే అఫ్ కోర్స్ థామస్ గాడు నేషనల్ లెవెల్ అంటారు కాబట్టి, అండ్ అఫ్ కోర్స్ వాడు చాలా స్ట్రాంగ్ కాబట్టి అందుకే పార్క్ గాడు అట్లా చేయాలని అనుకుంటాడు. అండ్ దీంతో ఆర్ష అంటది, నువ్వు చాలా స్పీడ్ గా పనిచేస్తున్నావు అండ్ ఆల్సో నువ్వు మా కోసము హంటర్స్ ని కొంచెంసేపు ఆపాలి, గేట్ లోపలికి ఎంటర్ అవనీయకుండా, అండ్ నువ్వు ఆపకపోయినా పర్వాలేదు అని ఆర్ష అంటది. అండ్ అప్పుడే పార్క్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ వాడు ఆర్షతో అంటాడు, మీరు ఏమైనా చేసుకోండి బట్ నా దారిలోకైతే రాకండి అని. అండ్ అప్పుడే ఆర్ష పార్క్ గాడితో అంటది, నీకు తెలుసుకోవాలని లేదా మేము అసలు ఆ గేట్ ని ఎందుకు క్రియేట్ చేసినామో అని ఆర్ష అంటది. అండ్ దీంతో పార్క్ గాడు అంటాడు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నువ్వు నాకు చెప్పట్లేదంటే రీజన్ నువ్వు కాన్ఫిడెంట్ గా లేవని అర్థం, నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు అని, అందుకే నువ్వు నాకు రీజన్ చెప్పట్లేదు, నువ్వు అసలు గేట్ ని ఎందుకు క్రియేట్ చేసినావా అని పార్క్ గాడు అంటాడు. అండ్ దీంతో ఆర్ష అంటది, నీతో డీల్ చేయడం చాలా కష్టమో అని. ఆ తర్వాత పార్క్ గాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే పియా ఆర్షతో అంటది, మనం ఒక ఇతరం ఎపోస్టల్ ని మన ఎలాగా చేసుకోవడం మంచిదైనా, ఒకవేళ ఇతరం ఎపోస్టల్ వాళ్ళు సక్సీడ్ అయిపోతే ఇన్ ఇన్వేడింగ్ దిస్ వరల్డ్ అప్పుడు ఏమవుతుందో అని నేను వరి అవుతున్నా. అండ్ ఆల్సో గేట్ ని ఓపెన్ చేయడం వల్ల నా బాడీ విరిగిపోతుంది, అసలు సిస్టమ్ మన కోసమే పనిచేస్తుందా అని పియా ఆర్షని అడుగుతుంది. అండ్ దీంతో ఆర్షకి చాలా కోపం వస్తుంది. అండ్ తను పియాతో అంటది, నువ్వు మనకి హెల్ప్ చేస్తున్న సిస్టమ్ మీదనే డౌట్ పడుతున్నావా, నువ్వు సిస్టమ్ చూపించిన కోష్ వల్లనే నువ్వు ఒక ఎస్రాంగ్ గేట్ ని క్రియేట్ చేయగలిగినవు, అండ్ ఆ కోష్ వల్లనే నువ్వు ఇంకా చాలా స్ట్రాంగ్ గా అయ్యావు, సో అందుకే సిస్టమ్ మీద ఎప్పుడు డౌట్ పడకు, సిస్టమ్ అనేది కన్ఫర్మ్ గా మొనాక్స్ లాగా మారుస్తుంది. అండ్ నువ్వు నాకు ఒక డైమెన్షనల్ లిఫ్ట్ లో దొరికావు, అది కూడా ఒంటరిగా, అండ్ బికాస్ ఆఫ్ ది సిస్టమ్ అండ్ సిస్టమ్ నాకు ఇచ్చిన క్వెస్ట్ వల్లనే నేను ఎన్నో కన్ని పెట్టగలిగినాను, సో అందుకే మనం సిస్టమ్ ఇచ్చిన క్వెస్ట్ ని ఫాలో అయితే చాలు, మనం మొనాక్స్ లాగా అయిపోవచ్చు అని ఆర్ష అంటది. అండ్ దీంతో పియా అంటది, ఐఎమ్ సారీ, నేను ఇంకా ఎప్పుడు కూడా సిస్టమ్ మీద డౌట్ పడను అని పియా అంటది. అండ్ గైస్ అప్పుడే సిస్టమ్ వీళ్ళకి ఇంకొక కొత్త క్వెస్ట్ చూపిస్తుంది. అన్న క్వెస్ట్ ఏంటి, ఈ ఎస్రాంగ్ డంజన్ లోకి పోవడము అండ్ ఎయిర్ ఆఫ్ ది ఫ్రోస్ట్ ని లొకేట్ చేయడము అండ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడము వీళ్ళ ఎలాగా. అండ్ ఎయిర్ ఆఫ్ ది ఫ్రోస్ట్ అంటే ఎవరు, మొనార్క్ ఆఫ్ ది ఫ్రోస్ట్ యొక్క ఎయిర్ అనమాట. అండ్ గైస్ తర్వాత ఇంకా ఎస్రాంగ్ డంజన్ లోకి వెళ్లాల్సిన రోజు వచ్చేస్తుంది. అండ్ గైస్ థామస్ గడ్ అయితే హీరో అయిపోవాలని అనుకుంటాడు ఈ ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేసేసి. బట్ గైస్ అప్పటికి మన సుహో వచ్చేస్తాడు. అండ్ దాంతో థామస్ గడ్ సుహోతో అంటాడు, నువ్వు విన్నావో లేదో తెలియదు కానీ నాకు ఫస్ట్ మేమే ఎస్రాంగ్ డంజన్ లోకి వెళ్ళిపోతున్నాము అండ్ మేము వెళ్ళిన తర్వాత మీరు రావాలి, అప్పుడు లోపు మేము రివార్డ్స్ అన్ని కూడా తీసుకుంటాము, అండ్ అప్పుడు నువ్వు ఇంకా ఏం చేస్తావు సుహో అని థామస్ గడ్ అంటాడు సుహోతో. బట్ సుహో థామస్ గడ్ తో అంటాడు, ఈ ఛాన్స్ ని నువ్వు మంచిగా యూజ్ చేసుకో అని. అండ్ గైస్ అప్పుడే థామస్ గడ్ లారాని అడుగుతాడు, మనం సుహోని ముందు ఎప్పుడు చూసినాము అని. అండ్ దాంతో లారా అంటది 3 days ago అని. అండ్ గైస్ దీంతో థామస్ గడ్ చాలా షాక్ అయిపోతాడు, ఎందుకంటే గైస్ జస్ట్ 3 days లోనే మన సుహో ఇంకా చాలా స్ట్రాంగ్ గా అయిపోయింది కాబట్టి. అండ్ థామస్ గడ్ అనుకుంటాడు, నేను 3 days ముందు చూసిన సుహోకి అండ్ ఇప్పుడు సుహోకి చాలా డిఫరెన్స్ ఉంది అని. అండ్ తర్వాత మన సుహో ఎస్రాంగ్ గేట్ ని చూస్తుంటాడు. అతను అనుకుంటాడు, ఈ గేట్ చాలా
చాలా డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు అదర్ గేట్స్ అని. బట్ గైస్ అప్పుడే జాంగిన్ గడు సుహోతో అంటాడు, ఎందుకు సుహో అట్లా ఉన్నావు, కొంపదీసి నువ్వు ఓడిపోతావని అనుకుంటున్నావా స్కావెంజర్ గిల్డ్ వాళ్ళతో అని జాంగిన్ గడు అంటాడు. అంతతో సుహో అంటాడు ఆఫ్ కోర్స్ నాట్ అని. అండ్ గైస్ తర్వాత వీళ్ళందరూ కలిపి వెళ్ళిపోతారు ఎస్రాంగ్ గేట్ లోపలికి. అండ్ లోపలికి వెళ్ళిపోయినాక సుహో అనుకుంటాడు ఎందుకు ఇట్లా అయింది అని. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 64 ఎండ్ అయిపోద్ది. చాప్టర్ 65 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి కామెంట్స్ ఎక్కువ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.